హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనలో చాలామంది గురు పౌర్ణమి చేసుకున్నారు కదా. గురు పౌర్ణమి ఎలా చేసుకున్నారు, ఏ దేవుని మొక్కారో ఒకసారి చెప్పండి. మనలో గురు పౌర్ణమి అంటే చాలామందికి ఏంటన్నది తెలీదు. గురు పౌర్ణమి అంటే వ్యాస భగవానుడు పుట్టినరోజు. ఆయన మనకి మహాభారతం, అష్టాదశ పురాణాలు రాసిచ్చిన విష్ణు స్వరూపమైన దైవం. ఆయనతో పాటు గురువులుగా ఆది శంకరాచార్యుని, రాఘవేంద్ర స్వామిని, దత్తాత్రేయ స్వామిని మనం పూజించవచ్చు. అలాంటిది వీళ్ళని మర్చిపోయి పూర్తిగా పండగనే మార్చేశారు. సాయిబాబా పుట్టినరోజు పండగలాగా గుళ్ళు చుట్టూ తిరుగుతూ సాయిబాబాను మొక్కుతూ స్టేటస్ల కింద సాయిబాబాను పెట్టడం అన్నది చాలా తప్పు. పుణ్యం కోసం వెళ్తే పాపం ఎదురవుతుంది. మన దైవ గ్రంథాల్లో ఎక్కడ కూడా సాయిబాబా దేవుడని కానీ ఏమీ లేదు. చాలామందికి ఇష్టం అవుతుంది, పూజించుకుంటున్నారు, పూజించుకోండి. అంతేగాని ఒకరి పండగని, ఒకరి పుట్టినరోజుని పూర్తిగా మార్చేసి మీరు గొర్రెల కింద చేస్తూ మిగతా వాళ్ళని గొర్రెల కింద మార్చడం అన్నది చాలా పొరపాట్లు. కనుక చాలామంది తెలుసుకోండి. సాయిబాబా ఉండిల్లో చేసే డబ్బులు కూడా హిందువులకి ఉపయోగపడేది ఏ రోజు కూడా ఉండదు. అది ఇతర మతాలకి ఉపయోగానికి వెళ్తున్నాయి. అది చాలా హానికరం.